నమస్తే ఫ్రెండ్స్, అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం హర్ష9 టీవీ తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి రేపు 1వ తారీఖు తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం అన్నది చేసుకోబోతున్నాం. సో ఈరోజు వసతి కేంద్రమైన శ్రీనివాసంకి రావడం చేశాం. దీంతోపాటు విష్ణు నివాసం కూడా మరొకటి ఉందని చెప్పారు, కానీ మేము శ్రీనివాసంకి ఈరోజు వచ్చున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా శ్రీనివాసం బస్తీ సముదాయం. చాలా విశాలమైన ప్రాంతంలో టీటీడీ వారు ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగా ఇక్కడ పబ్లికేషన్ స్టాల్, అలానే ఎంట్రన్స్లోని స్వామివారి చిత్రపటం అన్నది ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక్కడ స్వామివారిపై ప్రత్యేకమైన అభిమానంతో ఎవరో ఒక భక్తుడు ఈ బంగారు రూపంలో ఉన్న గోపురాన్ని టీటీడీ వారికి అందించడం జరిగింది. ఈ యొక్క వినూత్నమైన ప్రత్యేకమైన కళని టీటీడీ వారు ఈ శ్రీనివాసంలో ఏర్పాటు చేయడం అన్నది చేశారు. మరియు శ్రీనివాసానికి లోపలికి రాగానే మనకు స్వామివారి ఆర్జిత సేవలన్నీ కూడా పూర్తి వివరాలతో ఇక్కడ ఒక బోర్డు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డార్మెటరీ సంబంధించిన సముదాయాలు మరియు ఇక్కడే ఏటీఎం సౌకర్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. లిఫ్ట్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనము ఎవరన్నా భక్తులు నడిచి కానీ లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కానీ వీరు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మనం మొదటి ఫ్లోర్లో ఉంటున్నాం. మొదటి ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదాన సత్రం ఉందని చెప్పారు. దాంతోపాటు లాకర్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది. లాకర్లు కూడా ఆధార్ కార్డ్ చూపిస్తే ఇక్కడ మనకు లాకర్ని ఇవ్వడం కూడా చేస్తున్నారు. ఎవరి వ్యక్తిగత లగేజ్ని అంతటినీ కూడా ఇక్కడ పెట్టుకోవడం చేసుకోవచ్చు. అలానే ప్రతిరోజు అన్నదాన సత్రంలో ఇక్కడ భక్తులకు ఉచిత అన్నదానం అన్నది టీటీడీ వారు కల్పిస్తున్నారు. ఈ ఉచిత అన్నదాన సత్రంలో ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 2 పర్యాయాలు భక్తులందరికీ కూడా ఉచిత అన్నదాన సౌకర్యం అన్నది టీటీడీ వారు ప్రత్యేక శ్రద్ధతో అందించడం అన్నది నిజంగా హర్షణీయాంశమైన అంశం. ఈ ఉచిత ప్రసాదంలో పెరుగన్నం, సాంబార్ అన్నం మరియు చట్నీ అన్నది టీటీడీ వారు కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ భోజనం చేసిన ఒక భక్తుడు తన మాటల్లో ఏం చెప్తున్నారంటే, ఉందండి ఇక్కడ ప్రసాదం అన్ని కూడా ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది. ఓకే ఓకే క్లాస్ ఉన్నాయి సార్. రైట్ సార్. తర్వాత నీట్గా ఉన్నాయి. తర్వాత గుడి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. బాగుంది. అందుబాటు చాలా బాగున్నాయి సార్. రైట్ సార్. మీరు ఏ ఊరు సార్? మీరు మాది అనంతపురం సార్. వస్తూ ఉంటారు అక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు? అవును సార్. ఓకే ఓకే సార్. సో టీటీడీ పరంగా అన్నదాన సత్రం అన్నది మంచి సేవ, మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్. ఓకే ఓకే బాగుంది సార్. ఫుడ్ ఐటమ్ బాగుంది. రైట్ సార్. రైట్ బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే అమ్మా. ఇక్కడ మీరు ఇప్పుడు శ్రీనివాసంలో ఉంటున్నారు కదా, ఇక్కడ ఎలా ఉందండి మీకు? ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు? అన్ని అన్నమే. ఫుడ్ ఎలా ఉందమ్మా? ఫుడ్ అంత ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మీరు శ్రీనివాసంలో ఉన్నారు కదండి, ఎలా ఉందండి ఇక్కడ మీకు బెనిఫిట్స్ అన్ని కూడా? టీటీడీ వారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ? మీరు ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? ವರ್ಷ వస్తున్నాం. మాకు ரொம்ப సౌకర్యంగా ఉంది. వచ్చే మోడు వచ్చింది హాల్ ఉంది. కాకపోతే మరి భోజనం తినేసి మరి సామి చూడంగా మరి లగేజ్ ఎలా పెట్టంగా எல்லாத்துக்குமே ఒక సేఫా ఉంది. మా ఇంటి మార ఒక సేఫా ఫీల్ పడింది. ఓకే మేడం. ఆర్ యూ హ్యాపీ విత్ టీటీడీ ఫెసిలిటీస్ విత్ దిస్ శ్రీనివాసం మేడం? ரொம்ப సంతోషంగా ఉంది. ఒక ఫీల్మే లేదు. మనం ఇట్టుండేవానే వచ్చి మా ఇల్లు మారి వచ్చి లాకర్ కీ తిరిగి పెట్టేసి அதுக்கப்புறம் நம்ம திங்ஸ் எல்லாம் கொடுத்து சாமி சேர்த்துட்டு வச்சிருந்து భోజనం తినేసి పడంగా எல்லாருக்குமே సౌకర్యం. టీటీడీ వారి శ్రీనివాస డార్మెటరీ ఉచిత సత్రాలలో
ఆధార్ కార్డ్ చూపించి మనకు ఈ అన్నీ కూడా లాకర్లు లేదంటే ఈ సాపలు, దిండ్లు, దుప్పట్లు అన్నీ కూడా మనం ఇక్కడ పొందొచ్చు. అలానే ఇవన్నీ కూడా చాలా తక్కువ రుసుముతో మనకు అందిస్తున్నారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ డార్మెటరీ సత్రం అంతా కూడా ఎక్కడ చూసినా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. నిరంతరం సీసీటీవీ కెమెరా నిఘాలో ఇది నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీనివాసం వసతి సముదాయంలో వాష్రూమ్స్ లేదా ఇతర ప్రాంతాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండడం అన్నది మేము గమనించాం. ఇక్కడ చాలామంది భక్తులు నేల మీదనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ప్రాంతం కూడా చాలా నీట్గా టీటీడీ వారు మెయింటైన్ చేయడం అనేది మాత్రం హర్షించదగిన విషయం. ఇక్కడ నుంచి సర్వదర్శనం టోకన్స్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాస దర్శనం అన్నది సులభతరం చేస్తున్న టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటు శ్రీనివాసం లేదా అటు విష్ణు నివాసంలో ఉంటున్న భక్తులు తిరుమలకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడి నుంచే డైరెక్ట్గా తిరుమలకి బస్సు సౌకర్యం అనేది ఉంది. కావున భక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు బస్టాండ్కి వెళ్ళి అక్కడ తిరుమల బస్సుని ఎక్కాల్సిన అవసరం లేదు. లేదా తిరుమల బస్ స్టేషన్ కూడా మనకు అలిపిరిలోను మరియు తిరుపతి బస్టాండ్లో కూడా లింక్ బస్టాండ్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ వారు కల్పిస్తున్న ఈ అన్ని రకాల ప్రయోజనాలని కూడా ఉపయోగించుకుంటూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం సులభతరం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బాలు అండ్ రాము.